విశాఖ రుషికొండపై వైఎస్ జగన్ విలాసవంతమైన భవనాల్ని నిర్మించుకోవడంపై రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి మండిపడ్డారు. ఈ భవనాల్ని చూస్తే నిజమైన పెత్తందారులు ఎవరో తెలుస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న పురంధేశ్వరితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విశాఖలో రుషికొండపై వైసీపీ ప్రభుత్వం నిర్మించిన అక్రమ భవనాల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. దీనిపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అనుమతులు లేవని ప్రజావేదికను వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. అయితే ప్రజాధనాన్ని కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి విశాఖలో రుషికొండపై అక్రమ భవనాలు నిర్మించారు. ఏమంటారు దీనికి సంబంధించి? పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఇది పెత్తందారులకి పేదవాడికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం అని చెప్పి అనేక సందర్భాల్లో వారు చెప్పేవారు. ఇవాళ బయటకు వచ్చినటువంటి దృశ్యాలు చూసినట్లయితే నిజంగా పెత్తందారితనం ఎవరు చూపించారో అందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఏదైతే ప్రజాధనం ఉందో అది ప్రజల యొక్క సంక్షేమానికి వాడవలసినటువంటి సందర్భంలో మరి రాష్ట్రంపై ఇంత పెద్ద ఎత్తున అప్పుల భారం మోపి దగ్గర 14 లక్షల కోట్ల అప్పు భారం మోపి ఎవరు బాగుపడ్డారు అని అంటే ఇవాళ చూసినట్లయితే సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు బయటకు వచ్చినటువంటి దృశ్యాల మాధ్యమంగా కేవలం ఒక వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం కావచ్చు, లేకపోతే లగ్జరీ కోసం కావచ్చు, ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో ప్రజలందరికీ కూడా ఇవాళ సుస్పష్టంగా అర్థమైనటువంటి విషయం. ఇది ప్రజలు ఎప్పటికీ కూడా ఇది ఇవాళ చూసి మర్చిపోయేటువంటి విషయం కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలు క్షమించడాన్ని ఈ విషయంగా ఖచ్చితంగా భావిస్తున్నటువంటి. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. చాలా ఆవేదనగా ఉంది ప్రాజెక్టును చూస్తేనంటున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం మీరు కూడా సహకరించారు అవకాశం? ఎప్పుడూ కూడా ఎప్పుడైతే పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం జరిగిందో ఆనాటి నుండి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా పోలవరం నిర్మాణానికి వారి వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. బిల్స్ వచ్చిన వెంటనే అక్కడి నుండి డబ్బులు రిలీజ్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా సరి అయినటువంటి ప్రొసీజర్ లేకుండా బిల్స్ సరిగ్గా అందినటువంటి సందర్భంలోనే ప్రశ్నించారు. కానీ ఎల్లప్పుడూ కూడా కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారాన్ని పోలవరానికి అందిస్తూనే వచ్చింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా అందిస్తారు. అయితే ఇవాళ డయాఫ్రమ్ వాల్ దగ్గర పడినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిని పూడ్చి మళ్ళీ డయాఫ్రమ్ వాల్ని సరి చేసుకుంటూ, ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ కూడా దెబ్బతిని ఉన్నటువంటి సందర్భంలో దాన్ని సరి చేసుకుంటూ దాని మీద ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ కట్టాలి, నిర్మాణం చేయాలంటే ఖచ్చితంగా నిపుణులు అందరూ కూడా దగ్గరికి వచ్చి ఏ విధంగా దానికి సురక్షితంగా ఉండే విధంగా ఈ డ్యామ్ నిర్మాణం జరగాలో వారందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేయవలసినటువంటి నేపథ్యం. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తూ వచ్చినటువంటి సందర్భంలో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా తన సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి భారీ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారంటే గత వైసీపీ ఎంపీ ఫెయిల్యూర్ అవడం వల్ల జనం కూడా మీ భారీ అంచనాలు వేసుకుంటున్నారు. ఏ విధంగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయబోతున్నారు? ఇది విజయం అని భావించే కన్నా కూడా ప్రజలు మాకు ఇచ్చినటువంటి బాధ్యతగా నేను గుర్తిస్తున్నాను. పొద్దుటి నుండి కూడా వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో అవగాహన పెంచుకుంటున్నాను. కొంతమంది అధికారులతో కూడా ప్రస్తావించడం జరిగింది, వారితో కూడా మాట్లాడటం జరిగింది. అంటే ఓవర్ నైట్ మనం ఏం చేయలేం, కానీ డెఫినెట్గా దశల వారీగా రాజమండ్రి యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు కూడా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరితో మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక విశాఖలో రుషికొండలో నిర్మాణాలు చూస్తే ఎవరు పెత్తందారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజాధనాన్ని ఖర్చు చేసి కోట్లాది రూపాయల ప్రజాధనంతో రుషికొండపై భవన నిర్మాణాలు చేపట్టడంపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూస్తే కనుక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మరోపక్క రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని దగ్గుబాటి పురంధేశ్వరి చెప్తున్నారు. ఇది రుషికొండపై జగన్ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి దగ్గుబాటి పురంధేశ్వరి అభిప్రాయం. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.